కోనసీమలో ఓడల రేవు దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. అమలాపురం చేరుకుంది ఎస్డీఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో ఆంక్షలు ఎప్పటికప్పుడు మెరైన్ పోలీసుల గస్తీ కంటిన్యూ అవుతోంది. అమలాపురంలో మైక్ ద్వారా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆల్ రైట్, ఓడల రేవు దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకు అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏమిటి ఓడల రేవు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? హెచ్చరికలు కంటిన్యూ అవుతున్నాయా? ప్రస్తుతం వర్షం ఎంత పడింది, ఇంకా ఎంత పడే అవకాశం ఉందన్నారు? రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మొత్తం ప్రస్తుతం అల్లావరం ఓడలరి వద్ద ఉన్నాము. సముద్రం మాత్రం అయితే అల్లకల్లోలంగా ఉంది. ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం నెలకొంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం ఏదైతే కాకినాడకి సంబంధించి అటు విశాఖపట్నం తీరం దాటుతుందా, లేదంటే కనుక ఇటు కోనసీమ అల్లవరం ఓడల రేవు నుంచి ఇటు మచిలీపట్నం తీరం దాటుతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు చోట్ల కూడా అటు కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు మచిలీపట్నం సంబంధించినటువంటి తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక పోలీసులు ఒకసారి సముద్ర తీరం చూడొచ్చు. ఉయ్యెత్తున ఎగసిపడుతున్నటువంటి కెరటాలు, దాదాపు సముద్రం ఒక 10 అడుగుల మేర ముందుకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఎక్కడికెక్కడ పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి.